నమస్తే. ఈవేళ ఏంటంటే ఒక డయాబెటిక్స్ వీడియో గురించి చూద్దాం. దానికి ముందు నేను గత 3 మంత్స్గా వీడియోస్ చేయలేకపోయాను. నవంబర్, డిసెంబర్, జనవరి అంటే నా ఒక స్పిరిచువల్ జర్నీలో ఇంకొక మెట్టు ఎదగడానికి మా సిద్ధగురు గారు ఇచ్చిన కొన్ని తపస్సు చేయాల్సిన పరిస్థితులు ఉండింది. అందువల్ల నేను ఏంటంటే వీడియోస్ చేసేదానికి నాకు టైం లేకుండా పోవడం వల్ల వీడియోస్ చేయలేకపోయాను. ఇంకా మీదట వీక్లీ 3 వీడియోస్ వస్తాయి. ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. ట్యూస్డే, సాటర్డే నార్మల్ టిప్స్ వీడియో వస్తుంది. థర్స్డే మన స్పిరిచువల్ జర్నీ వస్తుంది. అగైన్ మా సిద్ధగురు గారు ఇచ్చిన జర్నీ గురించిన స్పిరిచువల్ వే గురించిన వీడియోస్ వస్తాయన్నమాట. ఇంకా మీదట బ్రేక్ అవ్వదు. అంటే ప్రస్తుతానికి 3 మంత్స్కి ఆయన ఒక వర్క్ ఇచ్చారు నాకు సిద్ధగురు గారు. నా లెవెల్స్ పెంచుకోవడానికి హీలింగ్లో నాకు ఇచ్చిన వర్క్ అనమాట. దాన్ని చేసే దానిలోనే నాకు టైం సరిపోయింది 3 మంత్స్ అంతా. సో ఈవేళ ఏంటంటే డయాబెటీస్ గురించిన ఒక చిన్న టిప్ అనమాట. డయాబెటీస్ గురించి అందరికీ ఆల్మోస్ట్ ప్రపంచం అంతా తెలిసిన విషయమే. డయాబెటీస్ క్యూర్ చేసుకోలేము అన్నది అందరూ అనుకుంటున్నారు. కానీ చాలామంది రివర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ HbA1c ఎంతలో ఉన్నా కొంచెం 3 మంత్స్ చెక్ చేసి 5.4కి తీసుకొచ్చి వాళ్ళని 5.4లో విడిచిపెట్టిన ఇది మనుషులు చాలామంది ఉన్నారు మన దగ్గర. సో మీరు కూడా కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. ఎవరైతే ఇంకా డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే నవిలి తినడం అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి. ఈ నవిలి తింటే ఈ గ్లూకోజ్ అనేది మంచి గ్లూకోజ్గా వచ్చినప్పుడు దాన్ని సెల్స్కి తీసుకెళ్ళి ఇచ్చే పని ఇన్సులిన్ చేస్తుంది కదా. ఆ ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది. ఇది క్వాలిటీ అయిన గ్లూకోజ్ ఉంటే డెఫినెట్గా ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది. ఇంతే మనకి డయాబెటీస్ గురించి తెలుసుకోవాల్సిన విషయం. ఇది మంచిగా సెక్రీట్ అవ్వాలి అంటే మనకి మంచి గ్లూకోజ్ ఫామ్ అవ్వాలి. మంచి గ్లూకోజ్ ఫామ్ అవ్వాలి అంటే మీరు బాగా చూవ్ చేసి తినాలి. ఇదొక్కటే మనకి చేయాల్సిన పని. మనం టాబ్లెట్ అయినా వేసేసుకుంటున్నామే కానీ మనం ఏంటంటే నవిలి తినడానికి మన వల్ల కావట్లేదు. అందరు చెప్పేది ఏంటంటే టైం అయిపోతుందండి, గబగబా తినేసి వెళ్ళిపోతున్నాం అన్నదే అందరు ఒక వర్షన్గా ఉంటుంది. మనం ఇక్కడ నవిలి తినడం అనేది చేసినప్పుడు క్వాలిటీ అయిన గ్లూకోజ్ వస్తుంది. ఈ క్వాలిటీ అయిన గ్లూకోజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇన్సులిన్ సెక్రీట్ అవుతుంది. ఇన్సులిన్ వచ్చి ఈ క్వాలిటీ అయిన గ్లూకోజ్ని ప్రతి సెల్కి తీసుకెళ్తుంది. ప్రతి సెల్కి కావాల్సిన గ్లూకోజ్ అనే ఫుడ్ని ఇస్తుంది అనమాట. ఇంతే ఈజీ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను నవిలి తింటున్నాను అయినా నాకు అవ్వట్లేదు, నాకు ఇంకా షుగర్ లెవెల్స్ ఉన్నాయి అనేవాళ్ళు కూడా ఉన్నారు. నవిలి తినలేకపోతున్నాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. దీనికి మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఇది తీసి పెట్టుకోండి. ఒక HbA1c ఎంత ఉందో చూసుకోండి. అండ్ షుగర్ లెవెల్స్ చూసుకోండి ఎంత ఉంది అన్నది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వేపాకు తీసుకోండి. బాగా అంత వేపాకు తీసుకోండి. అంటే చేతికి, కాళ్ళకి, ఈ గోళ్ళకి ఒక టోపీలాగా పెట్టడానికి. అంటే మన చేతుల్లో, కాళ్ళల్లో మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా, అలా పెట్టడానికి కావలసినట్టుగా మీరు అంత వేపాకు తీసుకోండి. నూరే రాయి ఉంది కదా, ఆ నూరే రాయితోటి బాగా నూరాలి. ఆ వేపాకు తీసుకొని నూరేసినాక 1 స్పూన్ రాళ్ళు ఉప్పు, సముద్రపు ఉప్పు, 1 స్పూన్ పసుపు పొడి కలిపేసి బాగా నూరేయండి. నూరేసేసి అది ముద్దగా గోరింటాకు ముద్దలాగా అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, మన గోళ్ళకి గోరింటాకు పెట్టుకున్నట్టుగా అన్ని గోళ్ళకి 10 చేతుల్లో 2 చేతులకి ఈ సెంటర్ ఆఫ్ ద పామ్లో రౌండ్గా ఒక గోరింటాకు పాతకాలంలో పెట్టుకుంటాం కదా, డిజైన్ లేకుండా అలాగా పెట్టేసుకోండి. కాళ్ళ గోళ్ళకి కూడా కంప్లీట్గా ఇలాగే టోపీలాగా ఫుల్ పెట్టేసేసి అరికాళ్ళలో ఒక రౌండ్గా పెట్టేయండి. పెట్టేసేసి కాసేపు ఆగితే అది ఎండిపోయి అది అతుక్కుపోతుంది. అతుక్కుపోయిన తర్వాత మీరు పడుకొని నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి దాన్ని తీసేయండి. అలాగే 2 రోజులు చేయండి. 2 రోజులు చేసి మీ షుగర్ లెవెల్ 2 రోజుల తర్వాత మీ షుగర్ లెవెల్ ఎంత ఉందో చూడండి. తర్వాత 1 వీక్ చేయండి. 1 వీక్ గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ 1 వీక్ చేయండి. ఇలా చేసి మీకు తెలిసిపోతుంది. ఒక 2-3 డేస్కి 1 వీక్ కల్లా మీకు అర్థమైపోతుంది ఏమిటి అన్నది. అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే మీకు ఇది అర్థమైపోయినాక అప్పుడు మీరు 3 మంత్స్ అయిపోతుంది, కొద్ది రోజుల్లో కదా. 3 మంత్స్ అయిపోయినాక ఒకసారి HbA1c చెక్ చేయండి. షుగర్ లెవెల్ ఎంత ఉంది. అందులో డైలీ షుగర్ లెవెల్స్ మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. 2 రోజుల తర్వాత ఒక రోజు నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చెక్ చేసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయట.
ఇది నేను చెప్పేది కాదు, మా సిద్ధ గురువు గారు ఇచ్చిన టిప్ అనమాట. ఆయన చెప్పేవి ఏదైనా అథెంటిక్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేస్తేనే కదా మనకు తెలిసేది ఇది ఎంత బాగా పనిచేస్తుంది అనేది. ట్రై చేయకుండా ఇది పనిచేస్తుందా అని తీసి పడేయద్దు. చాలా ఈజీ వే అనమాట. వేపాకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. సముద్రపు ఉప్పు మన దగ్గర ఉంటుంది, పసుపు మన దగ్గర ఉంటుంది. సో 3 నూరే రాయి. ఇప్పుడు పాతకాలంలో అంతా ఉంటుంది. ఇంకా లేకపోతే ఆప్షనే లేదు అనుకుంటే మిక్సీలో వేసుకోండి. మెత్తగా గోరింటాకు అయినట్టుగా పేస్ట్లా అవ్వాలి. అది ఎలా చేస్తారో మరి చూసుకోండి. నూరే రాయి ఉంటే మాత్రం ప్రిఫరబుల్ నూరే రాయితో నూరడమే కరెక్ట్ అని చెప్పారనమాట. ఈ రెంట్లో ఏదో ఒకటి చేసుకొని ఈ మిశ్రమాన్ని మన గోరింటాకులాగా పెట్టేసుకొని నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కడిగేయడం. ఇది చాలా ఈజీయే కదా. ఇలా చేసి చూడండి. దీనివల్ల నష్టమైతే మీకు ఏం లేదు. చేసి చూడండి. హెల్ప్ అయితే మీకు హెల్ప్ అవుతుంది కదా. సో చాలా దీనిలో ఏమవుతుంది అని అలా తీసి పడేయకుండా సిద్ధగురు గారు ఇచ్చారు కాబట్టి మీరు దీన్ని అథెంటిక్గా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు యూజ్ చేసి దీని యొక్క బెనిఫిట్స్ని మీరు మాకు కమెంట్స్లో తెలియచేయండి. 1 వీక్లో మీకు బాగా తేడాలు కనబడతాయి. ఇంకా 3 మంత్స్కి మనం 1 వీక్ వదిలి 1 వీక్ పెడుతూ ఉన్నామనుకోండి, HbA1c బాగా తగ్గిపోవడం తెలుస్తాయి. మీరు ముందుగా మీరు పెట్టడానికి ముందు HbA1c తీసుకోండి. 3 మంత్స్ తర్వాత HbA1c మళ్ళీ చెక్ చేసి చూడండి. మనకి బాగా బెనిఫిట్స్ ఉంటుందండి. మాటలు నమ్మి ఈ ప్రయత్నం చేయండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా ఈజీ వేలో తగ్గుతాయని చెప్పారు మా సిద్ధగురు గారు. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.